ఈరోజు అయితే ఒక మంచి స్వీట్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇదో గుమ్మడికాయ హల్వా అయితే చేస్తున్నాను. ఈ పొట్టు తీసే పని మా ఆయనకైతే అప్పగిచ్చేస్తున్నాను. మా హస్బెండ్ బెల్లం వేసి తింటాను, షుగర్ వేసి తినను అని చెప్పారనమాట. గుమ్మడికాయ హల్వా అయితే అయిపోయిందండి. వీడియో చూస్తున్నా కానీ అస్సలు లైక్ ఇవ్వటం లేదు. హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబీనాతో సరదాగా. ఈరోజు అయితే ఒక మంచి స్వీట్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. మంచి హెల్దీ స్వీట్ అనమాట. అయితే దీంట్లో నేను బెల్లం వేయకుండా షుగర్ వేస్తున్నాను. మీకు కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇంతటికి ఏం స్వీట్ చేస్తున్నాను అని అనుకుంటున్నారా? ఇది చూడండి, ఇదో గుమ్మడికాయ హల్వా అయితే చేస్తున్నాను. మా అత్తయ్య పంపించారు, ఊరి నుంచి వచ్చేటప్పుడు మా హస్బెండ్ దగ్గర పంపించారనమాట. ఇంకా ఈ గుమ్మడికాయతో నేను ఈరోజైతే హల్వా చేస్తున్నాను. ఈ గుమ్మడికాయ హల్వా నేను చేసే విధంగా చేస్తే ఒక వారం రోజులు బాక్స్లో పెట్టుకొని హ్యాపీగా తినచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ గుమ్మడికాయ హల్వా చూపించే ముందు వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా చూసే వాళ్ళు జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అయితే ఈ గుమ్మడికాయని పొట్టు తీసుకోవాలండి. ఈ పొట్టు అనేది కొంచెం మందంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. దీన్ని అయితే మనం తీసుకునేయాలి, పొట్టు పై పొట్టు తీసుకునేయాలి. ఫస్ట్ అయితే ఈ ప్రాసెస్ చూద్దాము. ఈ పొట్టు తీసే పని మా ఆయనకైతే అప్పగిచ్చేస్తున్నాను. ఫస్ట్ అయితే పొట్టు తీసేద్దాం. మా ఆయన ఖాళీగా ఉన్నప్పుడే ఈ పని అయితే పెట్టుకున్నానండి. ఇంకా గుమ్మడికాయ చాలా బాగా పండిపోయింది, అందుకే ఈరోజు కట్ చేసి హల్వా చేద్దామని చెప్పేసి మా ఆయన దగ్గర పొట్టు అయితే కట్ చేపిస్తున్నాను. గుమ్మడికాయ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. ఈ గుమ్మడికాయలో యాంటీ ఆక్సిడెంట్స్, ఐరన్, పొటాషియము, విటమిన్ ఏ, B1, C, D ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యవంతమైన స్కిన్ అనేది మనకు ఉంటుంది ఇది తినడం వల్ల. జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా పెరుగుతుందండి రోజు కొంచెం తీసుకోవడం వల్ల ఈ గుమ్మడికాయని. అలాగే గుండె సమస్యలు నియంత్రిస్తుంది, జీర్ణ వ్యవస్థను కూడా బాగా మెరుగుపరుస్తుందండి. షుగర్ ఉండే వాళ్ళైతే ఈ గుమ్మడికాయని రోజు కొంచెం తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్ అనేది కూడా కంట్రోల్లో ఉంటాయి. కీళ్ళ నొప్పులు కూడా నియంత్రిస్తుందండి. బరువు తగ్గించడంలో ఈ గుమ్మడికాయ మంచిగా పనిచేస్తుంది. గుమ్మడికాయలో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. అలాంటి గుమ్మడికాయని ఫ్రైగానో లేకపోతే ఇలా హల్వానో లేకపోతే గుమ్మడికాయ కూరగానో చేసుకొని తింటే చాలా మంచిది. నేను ఇక్కడ పొట్టు తీద్దాము మా ఆయనతో కూడా అని చెప్పేసి తీసాను. అదేమరా అంటే నా వల్ల కాలేదు, మళ్ళీ అక్కడ పెట్టేసి పొట్టి తీసినవన్నీ చాప్ చేసుకునేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ అన్నీ తురుము పెట్టుకునేస్తున్నాను. మా ఆయన పొట్టు తీసినవన్నీ కొన్ని సన్నగా కట్ చేసి ఇచ్చేసారు. తురుముకోవడానికి చాలా ఈజీగా ఉన్నిందనమాట. ఇంకా అందుకే ఇక్కడ తురిమేస్తున్నాను. పొట్టు తీయడమే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, తురుముకోవడం చాలా ఈజీ. ఇలా అన్నీ తురుము పెట్టుకునేసాను. కొంచెం గుమ్మడికాయ మాత్రం పక్కకు పెట్టుకున్నాను, ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను ఫ్రై, గుమ్మడికాయ ఫ్రై. మళ్ళీ చేద్దామని చెప్పేసి కొంచెం గుమ్మడికాయ అయితే పక్కకు పెట్టుకున్నాను. దానికైతే పొట్టు తీయాల్సిన అవసరం లేదు, అలాగే పొట్టుతో సహా మనం చేసుకోవచ్చు అనమాట. నేను కొంతసేపు తురుమున్నాను, చేయి నొప్పిగా ఉంది బాబా తురుము అని చెప్తే మా హస్బెండ్ అయితే తురుముతున్నారు. కొంచెం గుమ్మడికాయ పక్కన పెట్టుకున్నాను. ఈ గుమ్మడికాయని నెక్స్ట్ డే నేను ఫ్రై చేస్తాను అనమాట. చిన్నప్పుడు మా అమ్మ భలే చేసేది ఫ్రై, అప్పుడు తిన్నాను, మళ్ళీ తినలేదనమాట. మళ్ళీ ఇప్పుడు చేస్తే తినాలి. ఇంక ఈ గింజలు కూడా ఎండబెట్టుకొని తింటే చాలా బాగుంటుంది, టైంపాస్గా బాగుంటుంది అనమాట. ఇంకా ఒక బౌల్లో వేసి ఇలా కవర్ అయితే పెట్టేశాను. నెక్స్ట్ డే ఫ్రై అయితే చేస్తాను. ఇంకా నాకు అంత గుమ్మడికాయ తురిమేలకు ఇంత అయితే అయిందనమాట. గుమ్మడికాయ అయితే తురుముకునేసినాం కదండి, ఇదో చూడండి. ఇప్పుడు ఈ గుమ్మడికాయని అయితే కొలుచుకోవాలి. నేను ముందుగా అయితే షుగర్ వేసి చేద్దాం అనుకున్నాను. మా హస్బెండ్ బెల్లం వేసి తింటాను, షుగర్ వేసి తినను అని చెప్పారనమాట. ఇంకా అందుకని నేను బెల్లం వేసి చేస్తున్నాను. మీకు కావాలంటే బెల్లం ప్లేస్లో షుగర్ వేసుకోండి. నేనైతే బెల్లం వేసి చేస్తున్నాను. ఇప్పుడు ఈ గుమ్మడికాయ తురుముని కొలుచుకునేద్దాము. ఇప్పుడు గుమ్మడికాయ తురుముని అయితే కొలుచుకునేస్తున్నాను. ఈ బౌల్తో అయితే కొలుచుకుంటున్నాను. ఒకటి, 2, 3 కప్పులు అయితే ఉన్నాయండి. ఈ గుమ్మడికాయ తురుము ఈ కప్పుతో 3 కప్పులు అయితే ఉంది.
అయితే ఈ 3 కప్పుల గుమ్మడికాయకి ఎంత బెల్లం వేసుకోవాలనేది కూడా చూపిస్తాను. గుమ్మడికాయ తురుముకి బెల్లం అండి. బెల్లం అయితే ఇదే కప్పుతో కొలుచుకున్నాం కాబట్టి ఈ కప్పుతో 1 కప్పు నిండుగా వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే 1 కప్పు గుమ్మడికాయ తురుముకి 1/2 కప్పు కంటే కొంచెం తక్కువ బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. తీపి అనేది మనకు కరెక్ట్గా సరిపోతుంది. మనకు గుమ్మడికాయ మగ్గిన తర్వాత మనం బెల్లం వేస్తాం కాబట్టి కరెక్ట్గా తీపి అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. నాకు 3 కప్పులు వచ్చాయి కాబట్టి గుమ్మడికాయ తురుము నేను ఈ బౌల్తో నిండుగా తీసుకుంటాను. తీపి అనేది కరెక్ట్గా సరిపోతుంది నాకు. బెల్లం అయితే ఈ కప్పు నిండా తీసుకునేసానండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని డైరెక్ట్గా వేసేయకూడదు, ఎందుకంటే దీంట్లో రాళ్ళు ఏమన్నా ఉండొచ్చు. అందుకే నేను తనీగా ఈ బెల్లాన్ని పాకం అయితే చేసుకుంటున్నాను. వేరే బౌల్లో వేసుకొని మనం పాకం చేసుకునేద్దాం. ఇవన్నీ చేసుకునే ముందు మనం ముందుగా అయితే డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకునేద్దాం. మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు. నేను మాత్రం బాదం కాజు మాత్రమే వేస్తున్నాను. ముందుగా అయితే డ్రై ఫ్రూట్స్ వేయించుకునేద్దామండి. డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవడానికి నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. నేను బాదం కాజు మాత్రమే తీసుకున్నాను. మీకు ఇష్టమైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా అయితే లైట్గా వేయించుకునేయాలి. ఇప్పుడైతే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకునేద్దాము. ప్లేట్లోకి అయితే తీసుకునేసానండి. ఇప్పుడు ఇదే బాండిలో ఇంకా కొద్దిగా నెయ్యి అయితే వేసుకుందాము. ఇప్పుడు ఈ నెయ్యి అంతా బాగా కరిగిపోవాలండి. నెయ్యి అంతా ఇలా బాగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం గుమ్మడికాయ తురుము అయితే వేసుకునేద్దాము. గుమ్మడికాయ తురుము అయితే వేసుకునేసానండి. ఇప్పుడు ఈ గుమ్మడికాయ తురుము అనేది బాగా మగ్గిపోవాలి. మగ్గేంత వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ మధ్య మధ్యలో కలుపుకుందాము. ఈ లోపల మనమైతే బెల్లాన్ని పాకం అయితే పట్టించుకునేద్దాం. మరొక స్టవ్ పైన అయితే బెల్లం పాకం అయితే పట్టుకునేద్దామండి. ముందుగా అయితే కొద్దిగా వాటర్ వేద్దాము. ఇప్పుడైతే ఈ బెల్లం అయితే వేసుకునేద్దామండి. బెల్లం వేసుకున్న తర్వాత ఈ బెల్లం పూర్తిగా కరిగిపోవాలండి. కరిగిపోయిన తర్వాత మనము పాకం అనేది వడగట్టుకునేయాలి. వడగట్టుకోవడం వల్ల చెత్త ఏమీ రాళ్ళు ఏమన్నా ఉన్నా చెత్త ఉన్నా వచ్చేస్తుంది, మనకు నీట్గా ఉంటుంది పాకం అనేది. ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగించుకునేద్దాము. ఇదే చూడండి, గుమ్మడికాయ ఉడికే కొద్దీ ఈ గుమ్మడికాయలో తేమ అనేది వస్తుంది. ఈ తేమ అంతా బాగా ఇమిరిపోవాలండి. అప్పుడే మనకు గుమ్మడికాయ తురుము అనేది బాగా ఉడుకుతుంది. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకునేద్దాము. ఇదో పాకం అయితే రెడీ అయిపోయిందండి. మనం వాటర్ వేసాం కదా, ఆ వాటర్ అంతా ఇమిరిపోవాలి. పాకం అనేది కొంచెం జిగురుగా ఉండాలి. లేకపోతే ఇలా టెస్ట్ చేసుకోండి. కొద్దిగా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఇలా పాకం అయితే వాటర్లో వేసుకోండి. ఇదో చూడండి, ఇలా లైట్గా ముద్దగా వస్తే చాలండి. మరీ ముద్దగా రానవసరం లేదు. ఇలా వస్తే చాలు, ఎందుకంటే మనం వడగట్టుకోవాలి కాబట్టి ఇలా వస్తే చాలు. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాం. ఈ పాకాన్ని డైరెక్ట్గా గుమ్మడికాయ తురుములోకే వడగట్టుకునేద్దాము. చూడండి, గుమ్మడికాయ తురుములో కూడా వాటర్ అంతా ఇమిరిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకునేయాలి. అడుగు మాత్రం అంటకూడదండి. అడుగు అంటితే మనకు టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడైతే బెల్లం పాకాన్ని వడగట్టి వేసుకునేద్దాం. బెల్లం పాకాన్ని అయితే వడగట్టి వేసుకునేస్తున్నాను. ఇది చూడండి, బెల్లం పాకంలో కొంచెం డస్ట్ అయితే వచ్చింది. మీకు బెల్లంలో డస్ట్ ఏం లేదు అనుకుంటే ఒకేసారి డైరెక్ట్గా వేసుకునేయచ్చు. గుమ్మడికాయ తురుములోనే వేసుకునేయచ్చు బెల్లము. నాకు ఇలా కొద్దిగా డస్ట్ వస్తుంది కాబట్టి నేను పాకం పట్టుకొని వడగట్టి వేసుకుంటున్నాను. ఇదో చూడండి, ఇప్పుడైతే బాగా కలుపుకునేయాలి పాకాన్ని. ఈ పాకము గుమ్మడికాయలో బాగా కలిసిపోయే విధంగా కలుపుకునేయాలి. మీరు బెల్లం పాకం వేసుకునేటప్పుడు మీకు తీపి ఎక్కువగా ఉంటుంది అనుకుంటే బెల్లం పాకం కూడా కొంచెం తీసి పక్కన పెట్టేయండి. మీకు కావాల్సినంతే వేసుకోండి బెల్లం పాకం కూడా. నేనైతే కొద్దిగా తీసి పక్కన పెట్టాను, ఎక్కువగా తీపి ఉంటుందేమో అని చెప్పేసి. ఎక్కువ తీయగా తినే వాళ్ళైతే మొత్తం వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళైతే కొంచెం అయితే వేసుకోవచ్చు. నేను కొంచెం పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే బాగా ఉడుకుతుంది కదండి స్వీటు. కొద్దిగా ఇలాచీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను.
తర్వాత కొద్దిగా సాల్ట్ అండి, వేయనట్టు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని అయితే బాగా కలుపుకునేద్దాము. ఇలా కలుపుకునేసిన తర్వాత ఇంకా కొద్దిసేపు అయితే ఉడకాలి, ఎందుకంటే బెల్లం పాకం అనేది ఈ గుమ్మడికాయ తురుముకి బాగా పట్టాలి. స్వీటు ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది స్వీటు. హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకునేద్దాం. వేసుకునేద్దామండి. డ్రై ఫ్రూట్స్ వేసుకునేస్తున్నాను. మనం నెయ్యిలో వేయించుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని ఇలా అయితే బాగా కలుపుకునేయాలి. అంతేనండి, గుమ్మడికాయ హల్వా అయితే అయిపోయింది. గుమ్మడికాయ హల్వా అయితే అయిపోయిందండి. హెల్త్కి చాలా మంచిది, చాలా పోషకాలు అయితే దీంట్లో గుమ్మడికాయలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి గుమ్మడికాయని ఫ్రై చేసుకోవచ్చు, తర్వాత ఇలా హల్వా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా ఏమైనా వెరైటీస్ చేస్తారంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను అవి కూడా ట్రై చేస్తాను. ఇప్పుడైతే గుమ్మడికాయ హల్వాని టేస్ట్ చేసేద్దాం. తీపి అయితే కరెక్ట్గా సరిపోయిందండి, నాకైతే కరెక్ట్గా సరిపోయింది. అది 1 కప్పు బెల్లం వేసుకున్నాను కదా, కరెక్ట్గా సరిపోయింది. దాంట్లో కూడా ఇంకా నేను కొంచెం పాకం అయితే మిగలబెట్టేస్తాను. ఇదో చూడండి, కొద్దిగా మిగలబెట్టేస్తాను. దీన్ని టీ కాఫీలకి వాడేస్తాను, ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టి, కాబట్టి నో ప్రాబ్లం. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. చల్లగా అయినా తినచ్చు, ఇలా వేడివేడిగా అయినా తినచ్చు. నాకు చల్లగా తినడం ఇష్టం, అందుకే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత అయితే తింటాను. ఇప్పటికైతే చాలా బాగుంది, వేడిగా కూడా చాలా బాగుంది. ఇది అన్నమాట ఈరోజు వీడియో, గుమ్మడికాయ హల్వా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈరోజు అయితే వీడియో అయితే ఇదన్నమాట. అలాగే ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. వీడియో చూస్తున్నారు కానీ అస్సలు లైక్ ఇవ్వటం లేదు. ప్లీజ్ లైక్ చేసి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు టు ఫాలో షబీనాతో సరదాగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.